సో వెల్కమ్ టు డే ఆఫ్టర్ డే కరెంట్ అఫైర్స్. ఆల్రెడీ మనం గత 4-5 సెషన్లుగా ఎవ్రీ టైం G20 గురించి మాట్లాడుతున్నాం. అది ఈరోజు కంక్లూడ్ అవుతుంది. కంక్లూడ్ అయ్యాక దాని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ G20లో అంటే లాస్ట్ ఇయర్ జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తోటి ఆయన భేటీ కావడం జరిగింది, మిస్టర్ జో బైడెన్. సో దీంట్లో ఇప్పటి వరకు, ఎందుకంటే వీళ్ళు రాకముందే డొనాల్డ్ ట్రంప్ హయాంలోనే చైనా అండ్ అమెరికా యొక్క సంబంధాలు పూర్తిగా క్షీణించి ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో జో బైడెన్ వచ్చిన తర్వాత కూడా అవి కొనసాగాయి. ఒక రకంగా ట్రేడ్ వార్, తైవాన్ రిలేటెడ్ ఇష్యూస్, ఉక్రెయిన్ ఈ వ్యవహారంలో అమెరికా నేరుగా జోక్యం చేసుకోవడం, ఇట్లాంటి వాటన్నిటి ద్వారా క్రమంగా, అలాగే క్వాడ్ ఇది ఫామ్ కావటం, ఇవన్నీ కూడా అమెరికా అండ్ చైనాల మధ్య డిస్టెన్స్ని పెంచాయి. ఇప్పుడు ఏదేమైనప్పటికీ చైనా అనేది ఒక పెద్ద మార్కెట్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కాబట్టి బిజినెస్ పరంగా దాన్ని పరిష్కరించుకుందామని భేటీలో నిర్ణయించడం జరిగింది. ద్వైపాక్షిక సంబంధాలకు కారణమవుతున్న అంశాలపైన, అంటే ఏదైతే వాటి డిఫాల్ట్ కావడానికి కారణమవుతున్న విభేదాలని పరిష్కరించుకోవాలని అమెరికా చైనా నిర్ణయించుకున్నాయి. అలాగే అంతర్జాతీయ శాంతి సుస్థిర కోసం కలిసికట్టుగా, అంటే ఈ ఉక్రెయిన్ రష్యా వార్ని వీలైనంత త్వరగా ముగించడం, తదుపరి పరిణామాలపైన కూడా వాళ్ళు తీర్మానం చేశారు. సో ఇక్కడ వీళ్ళిద్దరు కూడా G20 సదస్సు సైడ్ లైన్స్లో బాలి, ఇండోనేషియాలోని బాలిలో సమావేశం కావడం జరిగింది. అయితే షీ జిన్పింగ్ నేరుగానే చెప్పడం జరిగింది, తైవాన్ విషయంలో అమెరికా ఎలాంటి జోక్యాన్ని మేము సహించబోము అని. సో తైవాన్కి వీళ్ళు ఇటీవల కాలంలో అమెరికా ఆయుధ సరఫరా చేస్తుంది, దానిపైన డిస్కషన్ జరిగింది. సో ఉక్రెయిన్ రష్యా వ్యవహారంలో కూడా చైనాకు సంబంధించి వాళ్ళు కొనసాగిస్తున్న విధానాన్ని జో బైడెన్ ప్రశ్నించడం జరిగింది. ఇక పరోక్షంగా చెప్పకపోయినప్పటికీ క్వాడ్లో అమెరికా యాక్టివ్గా ఉండి ఇండో పసిఫిక్ ప్రాంతంని పైన ఆధిపత్యం చెలాయించడానికి చూడడం అనేది చైనాకు నచ్చడం లేదు. ఆ ప్రస్తావన కూడా పరోక్షంగా వచ్చింది. ఇక ఇది మనం వ్యక్తిగత సంపద అనేది లాస్ట్ క్లాస్లో, ఈ వ్యక్తిగత సంపద అనేది తీసుకునేటప్పుడు ప్రపంచంలో ఉన్న మొత్తం ప్రపంచ సంపదలో 75% ఓన్లీ టాప్ 10 దేశాల్లోనే ఉంది. ఈ టాప్ 10 దేశాల్లో భారతదేశం యొక్క స్థానం 7, నెంబర్ 7 పొజిషన్లో ఇండియా ఉంది. ఇది ఆర్థిక వ్యవస్థలు కాదు, గమనించాల్సింది వ్యక్తిగత సంపద. సో ఎప్పటిలాగానే ఈ అమెరికా అండ్ చైనా టాప్ 2 పొజిషన్లో ఉన్నాయి. ఆ 2 దేశాలకే కలిపి ప్రపంచం యొక్క వ్యక్తిగత సంపదలో 50%గా ఉన్నాయి. దెన్ 3rd జపాన్, 4th జర్మనీ, 5th UK అండ్ 6th ఫ్రాన్స్. ఇప్పుడు మనం వ్యక్తిగత సంపదలో 7 పొజిషన్, 3.1% వాటా ఉంది భారతదేశానికి మొత్తం వ్యక్తిగత సంపదలో. అలా చూస్తే మనం చాలా దూరంలో ఉన్నట్టే లెక్క. సో కెనడా, ఇటలీ, ఆస్ట్రేలియా టాప్ 10 దేశాలుగా ఉన్నాయి ఈ మొత్తాన్ని కనుక తీసుకుంటే. సో అమెరికాకు సంబంధించిన ఒక రిపోర్ట్ వచ్చింది. మినిస్టర్ ఆఫ్ కాన్సులర్ ఫర్ పబ్లిక్ డిప్లొమసీ గ్లోరియో బెర్బెనా, ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్, IIE అంటాం, ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ కలిపి ఒక రిపోర్ట్ని ప్రచురించాయి. దాన్ని ఓపెన్ డోర్స్ రిపోర్ట్ అని అంటున్నారు. సో గతంతో పోలిస్తే అమెరికా తన వీసాలను సంబంధించి ఈ సరళీకరణ విధానాలను ఏవైతే చేపడుతుందో దాన్నే మనం ఓపెన్ డోర్స్ రిపోర్ట్ అని చెప్తున్నాం. దీంట్లో మెయిన్గా హయ్యర్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్య పైన ఈ రిపోర్ట్ అంతా సాగింది. 2020-21 యొక్క అకాడమిక్ ఇయర్లో చూసుకుంటే 2 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికా వెళ్ళారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే అమెరికాలో, USAలో దాదాపు 10 లక్షల మందికి పైగా విదేశీ విద్యార్థులు ఉంటే అందులో అత్యధికం 21% వాటా ఇండియన్సే ఉన్నారని రిపోర్ట్ చెబుతుంది. 21% ఒక భారతీయులే ఇక్కడ ఉండడం జరుగుతుంది. కెనడాలో సైన్యంలో చేరడానికి
ఇష్టపడే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుండడంతో కెనడా తన యొక్క నిబంధనల్ని సడలించింది. ఇంతకుముందు పూర్తిగా కెనడా దేశీయులకు మాత్రమే సాధ్యమైన ఈ అంశం, అంటే సెక్యూరిటీ కారణంగా బయట నుండి వస్తున్న వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు పిఆర్, పర్మనెంట్ రెసిడెన్స్ హోదా లభించిన వాళ్ళు ఎవరైనా సరే కెనడా ఆర్మ్డ్ ఫోర్సెస్లో పాల్గొనడానికి ఇప్పుడు అవకాశాన్ని తాజాగా కల్పించడం జరిగింది. దీనికన్నా ముందే మనకు రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ అంటాం, ఆర్సీఎంపీ. సో రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ వాళ్ళు గత కొంతకాలంగా ఈ పిఆర్ హోదా ఉన్న వాళ్ళకి తమ రిక్రూట్మెంట్లో స్థానం కల్పిస్తున్నారు. ఇప్పుడు అదే బాటలో సిఏఎఫ్ కూడా చేరింది. సో ఆ దేశంలో 10 ఏళ్ల పాటు నివాసితులుగా ఉన్న వాళ్ళకి పిఆర్ హోదా అనేది లభిస్తుంది. సో దాని ఆధారంగానే ఇక్కడ కెనడా సైన్యంలో చేరే అవకాశం కూడా వాళ్ళకి ఇప్పుడు తాజాగా ఇచ్చారు. సో 2021లో తీసుకున్నట్టయితే 2021లో సో 1,00,000 మందికి భారతీయులకి పర్మనెంట్ రెసిడెన్స్ అనేది లభించడం జరిగింది. ఇప్పుడు కెనడాలో పిఆర్ పొందుతున్న హోదా పొందుతున్న వాళ్ళలో ప్రతి 5గురిలో ఒకరు భారతీయులు. అంటే మొత్తం ఎంతమంది అయితే ఈ పిఆర్ హోదాని ప్రతి సంవత్సరం పొందుతున్నారో అందులో 20% మంది భారతీయులు కావడం అనేది గమనించాల్సిన విషయం. ఈ కారణంగానే ఈ మధ్య ఇది మరోవైపుగా తీసుకుంటే అక్కడి కెనడాలోని హిందూ ఆలయాలు వీటిపైన ఈ ఖలిస్తాన్, సిక్కులకు ప్రత్యేక దేశం హోదా కావాలనే వ్యక్తుల మధ్య కూడా ఇటీవల కాలంలో ఆ దేశంలో మనకు ఘర్షణలు కనిపిస్తున్నాయి. టిబెట్ పీఠభూమి నుంచి ప్రపంచంలోనే ఎత్తైన పామిరస్, అక్కడి నుంచి సూర్యుడి పైన పరిశోధన చేయడానికి ఈ పీఠభూమి పైన చైనా ఒక టెలిస్కోప్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. దాని పేరు డిఎస్ఆర్టీ అంటున్నాం, డావోచెంగ్ సోలార్ రేడియో టెలిస్కోప్. డావోచెంగ్ సోలార్ రేడియో టెలిస్కోప్ అనేది దాని యొక్క పేరు. దాదాపుగా దీన్ని $14 కోట్ల వ్యయంతో చైనా నిర్మించింది. దీని సాయంతో అంతరిక్షం అలాగే మన భూమి యొక్క వాతావరణం పైన సూర్యుని యొక్క ప్రభావాన్ని గురించి పరిశోధించవచ్చు. ఇలా ఆల్రెడీ ఇంకా కూడా భారీ టెలిస్కోపుల్ని చైనా సిద్ధం చేస్తూ పోతుంది. ఒకటి అంతరిక్ష పరిశోధనకి, అలాగే చంద్రుడి పైన మనకు ఒకవైపు భాగం మాత్రమే మనకు కనిపిస్తుంది, మరోవైపు చంద్రుడికి అటువైపు పూర్తిగా అది నీడలో దాదాపు చీకట్లో ఉంటుంది. ఆ ప్రాంతంలో ఏముంది అనే పరిశోధనలు చేయడానికి కూడా భారీ టెలిస్కోపుల్ని చైనా సిద్ధం చేస్తుంది. అలాగే గ్రహశకలాలు, ఈ ఆస్ట్రాయిడ్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఆ గ్రహశకలాలకు పైనకి కూడా వ్యోమనౌకల్ని పంపడానికి అంతకుముందు టెలిస్కోపులతో వాటి అధ్యయనానికి కూడా చైనా ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏకంగా సూర్యుడి పైన మళ్ళీ కాన్సన్ట్రేట్ చేసి ఈ డిఎస్ఆర్టీ, డావోచెంగ్ సోలార్ రేడియో టెలిస్కోప్ని ప్రపంచంలోనే ఎత్తైన టిబెట్ పీఠభూమి పైన నెలకొల్పడం జరిగింది. ఇక మనకు కెటాక్యాంథస్ ఇన్కార్నెటస్ అనే ఒక కీటకం, దాని శాస్త్రీయ నామం అది. కానీ చిన్న మీసంతో హిట్లర్ ఫేస్ కట్ని పోలి ఉండడం ద్వారా దాన్ని సాధారణ భాషలో హిట్లర్ కీటకం అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఈ హిట్లర్ కీటకం కనిపించడం చాలా అరుదు. ఇప్పుడు దాన్ని కర్ణాటకలో ఉన్న గదగ్ అనే కర్ణాటక జిల్లాలో గజేంద్రగడ అనే తాలూకాలో బైరాపుర బెట్ట అనే ప్లేస్లో ఈ కీటకాన్ని స్థానికులు గుర్తించడం జరిగింది. జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ను పోలి ఉన్న ఈ యొక్క కీటకం పెంటాటోమిడే కుటుంబానికి సంబంధించింది. దీని శాస్త్రీయ నామం మనం ఫస్టే మాట్లాడినాం, కెటాక్యాంథస్ ఇన్కార్నెటస్ అనేది దాని యొక్క శాస్త్రీయ నామం. ఇది ప్రధానంగా 4 రకాల చెట్లపైన ఎక్కువగా కనిపిస్తుంది. అదొకటి ఇక్సోరా, శివాని, జీడి మామిడి అండ్ గుల్మొహర్.
ఈ చెట్లపైన కనిపిస్తుంది. ఇక్సోరా, శివాని, జీడి మామిడి అండ్ గుల్మోహర్ చెట్లపైన. ఇక ప్రసార భారతి అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రసార సంస్థల్ని కంట్రోల్ చేసే ఒక విధానం. ఆ ప్రసార భారతి సీఈఓగా 1985 ఛత్తీస్గఢ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి గౌరవ్ ద్వివేది ప్రసార భారతి యొక్క సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితుడు కావడం జరిగింది. యాక్చువల్లీ ఈ పదవిలో గత 5 ఏళ్ళుగా అంటే జూన్ వరకు ఒక తెలుగు వ్యక్తే కొనసాగారు. ఆయన పేరు శశిశేఖర్ వెంపటి. జూన్లో ఆయన పదవి బాధ్యతల నుంచి వైదొలిగిన తర్వాత అప్పటి నుంచి కూడా దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ ఎవరైతే ఉన్నారో మయాంక్ అగర్వాల్, ఆ దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ మిస్టర్ మయాంక్ అగర్వాల్ ఈ పదవిలో కొనసాగడం జరిగింది. ఆఫ్టర్వర్డ్స్ ఆ మయాంక్ అగర్వాల్ స్థానంలో ఇప్పుడు ఇన్నాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ 5 ఇయర్స్కి ఫర్దర్ 5 ఇయర్స్కి కూడా ఇక్కడ ఈ పదవిలోకి రావటం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ పదవిలోకి కొత్తగా వచ్చిన గౌరవ్ ద్వివేది మై గవర్నమెంట్ ఇండియా అనే దానికి సీఈఓగా కొనసాగుతూ వస్తున్నారు. ఇది కూడా మనం ఆల్రెడీ కవర్ చేసిన అంశమే. చైనా సొంతంగా ఒక అంతరిక్ష కేంద్రాన్ని నియమిస్తుంది. ఆ అంతరిక్ష కేంద్రం పేరు తియాంగాంగ్. ఇది నిర్మాణం కంప్లీట్ అయితే బహుశా డిసెంబర్ చివరికి ఇది నిర్మాణం పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోనే సొంత అంతరిక్ష కేంద్రం కలిగిన మొట్టమొదటి దేశం అవుతుంది చైనా. ఆ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మాణం కొద్దిపాటి ప్యాచ్ వర్కులు మాత్రమే మిగిలిపోయినాయి. ఆ వర్క్ని కంప్లీట్ చేసే సామగ్రితోటి ఒక కార్గో వ్యోమనౌకని చైనా ప్రయోగించింది. దాని పేరు తియాన్జు 5 అని పిలుస్తున్నాం. దీన్ని చైనాలోని హైనన్ దీవులు, ఆ హైనన్ దీవుల్లో ఉన్న వెన్చాంగ్ స్పేస్ క్రాఫ్ట్ లాంచ్ సైట్, హైనన్ దీవుల్లో ఉన్న వెన్చాంగ్ స్పేస్ క్రాఫ్ట్ లాంచ్ సైట్ నుంచి దాన్ని ప్రయోగించడం జరిగింది. ఈ వ్యోమనౌక నిర్దేశిత కక్షలోకి ప్రవేశించడం జరిగింది. ఇది కూడా కవర్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య నియంత్రణను చేయడం కోసం ఒక పర్యవేక్షణ కమిషన్ నియమించడం జరిగింది. దీనికి రాష్ట్ర హైకోర్టుకు సంబంధించిన విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం వెంకటరమణ, ఆయనని ఏపీ ప్రభుత్వం నియమించడం జరిగింది. మిస్టర్ జస్టిస్ ఎం వెంకటరమణ. నవంబర్ 12న తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఈ యొక్క రామగుండం కెమికల్ అండ్ ఫర్టిలైజర్స్ని ప్రారంభించడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సో ఈ కార్యక్రమం యాక్చువల్లీ 6,338 కోట్లతోటి దాదాపు 12.7 లక్షల టన్నుల సామర్థ్యంతో ఈ యూరియా కర్మాగారం ఆల్రెడీ పనిచేస్తుంది. దాన్ని ఇప్పుడు నవంబర్ 12న మోదీ అధికారికంగా ప్రారంభించడం జరిగింది. సో ఈ సందర్భంగా ఆల్రెడీ గవర్నమెంట్ ప్రకటించిన పథకం బయట కొనసాగుతుంది. ఇప్పటి వరకు యూరియా, డిఏపి ఇట్లన్నీ రకరకాల బ్రాండ్లతో వచ్చేటి, ఇకపైన ఒకటే బ్రాండ్ తోటి వస్తాయి, అవి భారత్ బ్రాండ్. ఆ భారత్ బ్రాండ్ యూరియాని దానికి ప్రధానమంత్రి చెప్తున్న వర్షన్ ఏంటంటే రైతులని నకిలీ ఎరువులు, బ్లాక్ మార్కెటింగ్ సమస్యల నుంచి కాపాడేందుకు భారత్ బ్రాండ్ని తీసుకొస్తున్నాం అనేది అది. ఈ భారత్ బ్రాండ్ని భారతీయ జన ఉర్వారక్ పరియోజన అనే కార్యక్రమం మీకు ఆ సంచి పైన క్లియర్గా ముద్రించి ఉంటుంది హిందీలో, దాన్ని మనం పట్టించుకోం. దాని ఆధ్వర్యంలో ఈ భారత్ బ్రాండ్ని తీసుకురావడం జరుగుతుంది. సో దీన్ని చూస్తే కూడా మీకు భాజపా, బీజేపీ అనే ఒక షార్ట్ కట్ ఇందులో మీకు కనిపించడం జరుగుతుంది. దట్ ఈస్ ఆ యూరియాను ఆ పేరుతోటి అందించడం జరుగుతుంది. ఇక గుంటూరు జిల్లా నంబూరులో మనకు ఆల్రెడీ వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంట. ఇక్కడ ప్రపంచ తెలుగు బాలల పండుగ బాలోత్సవ్, ఈ బాలోత్సవ్ యొక్క వేడుకలు ప్రారంభమయ్యాయి, కొనసాగుతున్నాయి. ఇక జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నవంబర్ 14న బాలల దినం సందర్భంగా స్టార్ట్ అయ్యాయి. నవంబర్ 25 వరకు ఇవి కొనసాగుతాయి.
సో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇవి 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు కావటం గమనించాల్సిన అంశం. ఇక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా అండ్ ఐఈఈ కోల్కతా వీళ్ళు ఏం చేశారంటే ఇంజనీరింగ్ విభాగంలో అద్భుత ప్రతిభ కనబరిచిన వాళ్ళకి ఇచ్చే బెస్ట్ యూత్ ఇంజనీరింగ్ అవార్డు అనేది ఒక నిట్ అధ్యాపకుడికి ఇచ్చారు. ఆయన పేరు సందీప్ అనే వ్యక్తి ఈ అవార్డుకి ఎన్నిక కావడం జరిగింది. సో ఈ అవార్డుకి యూత్ అని మనం చెప్తున్నాం కాబట్టి 35 ఏళ్లలోపు ఇంజనీరింగ్ ప్రతిభావంతులు మాత్రమే ఈ అవార్డుకి అర్హులు. సో వాళ్ళ నుంచే సందీప్ని ఎంపిక చేయడం జరిగింది. ఇక మనకు ఇజ్రాయిల్లో ఒక 3700 సంవత్సరాల క్రితం నాటి ఒక దంతపు దువ్వెనను గుర్తించారు. సో టెల్ లాహిష్ అనే ప్రాంతంలో కెనావైట్ అనే లిపిలో ఈ దంతపు దువ్వెన ఉంది. దాని మీద 17 అక్షరాలు ఉన్నాయి. ఆ దంత దువ్వెనకు సంబంధించిన వివరాలు దాంట్లో ఉన్నాయి. ఆ పేలు వీటిలో అన్నిటిని తొలగించే సాధనం అంటూ. ఇప్పుడు అది కాదు విషయం. దాదాపు 3700 ఏళ్ల క్రితమే లిపి ఉంది అని, ఆ లిపిలో ఇంకా కొన్ని మనకు తెలియని పురాతన భాషలు ఉన్నాయని దీని ద్వారా తెలిసింది. ఇప్పుడు దాని మీద పరిశోధనలు జరుగుతున్నాయి. సో ఎక్కడ కనిపించింది ఇది? టెల్ లాహిష్ అనే ఇజ్రాయెల్ ప్రాంతంలో కెనావైట్ అనే లిపిలో ఈ యొక్క దంతపు దువ్వెన దొరకడం జరిగింది. 3700 ఏళ్ల క్రితం నాటిది. ఇక మనకు యూపీఎఫ్ అంటాం, అంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్. మనం బయట చూసేదంతా కూడా ఇలాంటి జంక్ ఫుడ్డే. జస్ట్ ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ కారణంగా 2019లో సంభవించిన అకాల మరణాల్లో ఒక్క దేశంలోనే 57,000 మంది చనిపోయారు. సో ఆ దేశం పేరు బ్రెజిల్. ఆ దేశంలో సంభవించిన మొత్తం అకాల మరణాల్లో 10% కారణం ఈ యొక్క యూపీఎఫ్ కావటం అనేది ఇక్కడ గుర్తించాల్సిన అంశం. ఆ దేశం పేరు బ్రెజిల్. ఇక నవంబర్ 14న మనకు కేంద్ర సాహిత్య అకాడమీ, ఈ కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళకు సంబంధించిన బాలల సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ అవార్డు కింద 50,000 రూపాయలు అలాగే ఒక తామ్ర పత్రాన్ని ప్రదానం చేస్తారు. ఈ అవార్డు ఇప్పుడు ఒక తెలుగు వ్యక్తికి వచ్చింది. ఆయన పేరు పత్తిపాక మోహన్. సో కేంద్ర సాహిత్య అకాడమీకి అధ్యక్షుడు ఉన్నాడు చంద్రశేఖర్ కంబర. ఆయన నుంచి ఈ పత్తిపాక మోహన్ ఈ అవార్డుని పొందడం జరిగింది. ఆయన రచన పేరు బాలల తాత బాపూజీ. బాలల తాత బాపూజీ రచనకి ఈ అవార్డు లభించడం జరిగింది. అలాగే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటున్నాం. ఆ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్. ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్. సో ఆమె ఇప్పుడు రాజీనామా చేయటం జరిగింది. ఆమె రాజీనామా నవంబర్ 30 నుంచి అమల్లోకి వస్తుంది. భారతదేశంలోనే ఆరోగ్య రంగంలో పనిచేయడం కోసం WHO పదవిని వదులుకుంటున్నట్టు ఆమె ప్రకటించడం జరిగింది, సౌమ్య స్వామినాథన్. ఇక గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అంటే 2004 నుంచి 2014 వరకు అంటే UPA 1 UPA 2 కాలంలో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసిన ఆస్తులు 5,300 కోట్లయితే ఈ 8 ఏళ్లలో అంటే NDA 1 అండ్ NDA 2 కాలంలో 99,000 కోట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆస్తుల్ని అటాచ్ చేయటం జరిగింది. ఇక BWF అంటాం. ఈ యొక్క BWF టూర్ ఫైనల్స్ తోటి మనకు ప్రపంచ బ్యాడ్మింటన్ యొక్క ఒక టూర్, ఒక క్యాలెండర్ ఇయర్లో టోర్నమెంట్స్ ముగుస్తాయి. ఈ టోర్నమెంట్ దాదాపు కొన్ని సందర్భాల్లో నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్లో జరుగుతుంది. ఈసారి ఇది గాంగుజూలో జరగాల్సింది, కానీ అక్కడి కరోనా పరిస్థితుల కారణంగా ఇప్పుడు ఆ వేదిక షిఫ్ట్ అయిపోయింది. అది ఎక్కడ జరగబోతుందంటే థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో డిసెంబర్లో ఈ BWF బ్యాడ్మింటన్ వరల్డ్ టూర్ ఫైనల్స్ పోటీలు జరుగుతాయి థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.